ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇప్పుడు మీ బిడ్డలు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు దేవా. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందని వాక్యం మాకు సెలవిస్తుంది. మనుషులు రొట్టె వలన బ్రతికేది కాదు, కానీ మీ వాక్యం ద్వారా మీ మాట వలన బ్రతుకుతాడని మీరు సెలవిస్తున్నారు. అందుకే ప్రభువా, మీ బిడ్డలు మీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి బిడ్డను స్వస్థపరచండి, ఆశ్రయించండి, కృప చూపండి. ఇప్పుడు ఈ దీన ప్రార్థన ఆలకించే బిడ్డలందరినీ మీ వాక్యంతో భిక్షముగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదపడండి. నేను ఈరోజు చెప్పే అంశం ఫస్ట్ గమనించండి. యేసు ప్రభును ఎందుకు సిలువ వేశారు? ఇవి లెంట్ డేస్, మొన్న బుధవారం నుంచే శ్రమల కాలం స్టార్ట్ అయింది. ఇవి లెంట్ డేస్ కాబట్టి అసలు క్రైస్తవ సంఘాలు 40 days చక్కగా దేవుని ఆరాధించుకొని భక్తి విశ్వాసంగా ఉంటారు. అయితే యేసు ప్రభుని ఎందుకు సిలువ వేసిండు మీకు ఎవరికైనా తెలుసా? లైవ్ వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని ఎందుకు సిలువ వేసిండు లేఖనాలను పరిశీలించి చూద్దాం. బైబిల్లో ప్రభుని సిలువ వేయడానికి కారణం ఏంది? అసలు సిలువ ఆ రోజుల్లో వేయడానికి ఏదైనా తప్పు చేస్తే వేస్తారు, దొంగతనం చేస్తే సిలువ వేస్తారు. అందుకే యేసు ప్రభు కుడి వైపున ఎడమ వైపున ఇద్దరు దొంగల వేసిండ్రని బైబిల్లో క్లియర్ గా రాయబడ్డది. వాళ్ళు దొంగతనం చేసిండ్రు, కానీ యేసు ప్రభు ఏం చేసిండ్రని సిలువ వేసిండ్రు. యేసు ప్రభుని ఎందుకు సిలువ వేసిండ్రు మీకు తెలుసా? ఎప్పుడైనా ఒకవేళ తెలియకపోతే వాక్యం నుంచి తెలుసుకోండి. లేఖనాలు పరిశీలిద్దాం. లూకా సువార్తల పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. షార్ట్ చెప్తా, చాలా కారణాలు ఉంటాయి. లోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచకుడిని కుడి చెవి గలవాడు ఉండెను. శాస్త్రులు పరిచయము అతని మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన. చూడండి, ఒకసారి గమనించండి. లేఖనాలు ఖచ్చితంగా మీరు గమనిస్తే యేసు ప్రభు ఒకరోజు బోధిస్తున్నాడు. బోధించే సమయంలో ఇప్పుడు బోధ వినడానికి చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరికి ఒక ఊచ చేయగలవాడు, అంటే పీలబడ్డ రెక్కతోటి ఉన్నవాడు ఒకటి యేసు ప్రభు బోధ వినడానికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. శాస్త్రులు పరిచయులు అంటే, శాస్త్రులు అంటే బాగా బైబిల్ చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, గ్రంథాలు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు, ఈయన ఎంత ఇదా, ఈయన మీద ఏదో అమ్మా ఈయన మీద ఏదో ఒక నేరం మోపాలి అని చెప్పి ఆయన మీద నేరం మోపడానికి అనేకులు కూడా వచ్చింది. ఆరాధనకు అందరు రారు, రోగంతో ఉన్న వాళ్ళు కొందరు వస్తారు, బాధలో ఉన్న వాళ్ళు కొందరు వస్తారు, మరి కొంతమంది తప్పులు దొరకబడ్డాలని వచ్చేటప్పుడు కూడా ఉంటారు. ఇక్కడ ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్టేజ్లో నన్ను ఒక్కటి ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. యేసు ప్రభుని ఎందుకు సిలువ వేసిందంటే శాస్త్రులు పరిచయులు ఆయన మీద నేరం మోపాలి. ఏం తప్పు చేసిందని నేరం మోపుతారు? విశ్రాంతి దినమున బాగు చేస్తాడేమో అని కనిపెడుతుంది. అంటే మీకు అర్థమేటట్టు చెప్తా. మీ కొడుకైనా మీ గొర్రె అయినా ఏదైనా బయలుపడ్డదనుకో, విశ్రాంతి రోజు బయలుపడ్డ అగ్నిలో ఉంచుతారా? తీయకూడదు అని ప్రభు వారికి సమాధానం చెప్తాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఇంకా మీరు లేఖనాలు చూడండి, ఎందుకు సిలువేసిందో తెలుస్తుంది. చదువు. యేసుప్రభుకు వాళ్ళ తలంపులు ముందే తెలుసు. అమ్మా నువ్వు అక్కడ కూర్చున్నా నీ తలంపులు బాగా తెలుసు.
నువ్వు అక్కడ కూర్చున్నా నీ ఆలోచన తెలుసు. నీ అందుకే యెహోవా ఆకాశంలో నుంచి నరులందరినీ పరిశీలిస్తున్నాడు. మన ఆలోచన ఏముందో దేవునికి ముందే తెలుసు. అందుకే మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన స్థితిని బాగా పరిశీలిస్తాడు. అందుకే ప్రసంగం ఏమంటాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అంటాడు. దేవాలయానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన ఆలోచన ముందే పసిగట్టేస్తాడు, తెలుసుకుంటాడు. దేవుని బిడ్డలారా, శాస్త్రులు పరిసయ్యులు అక్కడ యేసుప్రభు బోధించకాడ అందరూ వచ్చిండు. ఇది వీడిని బాగు చేస్తారా, విశ్రాంతి దినంలో ఈ ఊర్చి చేయగలవని బాగు చేస్తాడా లేదా అని వాళ్ళు లోపల ఆలోచించుకునే విషయం కూడా యేసుప్రభు తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగింది? ఊర్చి చేయగలవాన్ని చూసిండు. ఏ బాబు ఊర్చి చేయగలవాన్ని చూసి లేచి మధ్యలో నిలుచో అని చెప్పిండు. వాడు లేచిండు, నిలుచున్నాడు. అయితే ఏం జరిగింది? చదువు. శాస్త్రులారా, ఇలా విశ్రాంతి దినం కదా, మరి మేలు చేయాలా కీడు చేయాలా? ఈరోజు ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ఏది మంచిదో మీరు ఆలోచించుకోండి. మీ హృదయాలలో మీరు ఎందుకు ఇలాంటి ఆలోచించుకుంటున్నారని యేసుప్రభు చెప్పాడు. చెప్పే వరకు అబ్బా యేసుప్రభు మీద లోపల చాలా కోపం జరిగింది. అయితే ఇంకేం జరిగింది? ఆ లేఖనాలు గమనించండి. యేసుప్రభు ఏం చెప్పిందంటే, ఆ ఊచి చేయగల వాళ్ళని చూసి బాబు నీ చేయి దాపు అన్నాడు. ఇలా చేయి దాపగానే ఈ పీనబడ్డ రెక్క రెండవ దానిలాగా వెంటనే బాగుపడ్డది. అందుకే యేసుప్రభు నామాలి నువ్వు ఏ జాతి అయినా, ఏ కులమైనా, జీసస్ ఇస్ రియల్. ఆయన మాట మాత్రం సెలవిస్తే నీ జీవితం చాలా ధన్యమైపోతుంది, రోగం పోతుంది, ఆశ్చర్యం ఏం లేదు. టాబ్లెట్లు గోళ్ళు వేసుకుంటేనే పోతుంది అనేది కాదు. యేసుప్రభు మాట వలన కూడా బాగుపడతాడు. యేసుప్రభు ఏమన్నాడు? చేయదాపు అన్నాడు పిల్లబడ్డ రెక్కలతో. వాడు ఇలా చాపిండు, వెంటనే రెండో దాని బాగుపడ్డది. అయితే ఏం జరిగింది? అబ్బా ఆ రెక్క బాగుపడితే వాళ్ళకి ఎలాంటి కోపం వచ్చింది? వెర్రి కోపం, బాగా కోపం వచ్చింది. అరే వాడు ఇంత గొప్పగా వాడు పీలబడ్డ రెక్క చక్కగా సంతోషము ఉన్నదా? వెర్రి కోపంతో బాగా కోపం వచ్చింది. నేను మీకు చెప్తున్నా, ఎవరినైనా విషయంలో గర్జించినప్పుడు కోపం రావచ్చు మీకు. తాగకురా అని తాగడం గురించి మనం చెప్పిన వరకు నువ్వేమో చెప్పేది నేను డబ్బులు ఇస్తాను అంటారు. కానీ బైబిల్ చెప్పేదంతా మంచి మార్గం. పాపం స్థితిలోకి వెళ్ళి బయటికి రమ్మని చెప్పడానికి, పరలోకానికి ఇది ఒక చక్కటి మార్గం. కానీ యేసుప్రభు ఇక్కడ చేసింది విశ్రాంతి దినం చేయదాపనగానే వెంటనే వాని చేయి రెండో దానిలాగా బాగుపడితే అక్కడ ఉన్న శాస్త్రులకు, పరిసయ్యులకు ఎట్లాంటి కోపం వచ్చింది? వెర్రి కోపం వచ్చింది. ఆ వెర్రి కోపంతో ఏమంటారు వాళ్ళు? అప్పటిది ప్లాన్ చేసిండు. యేసుప్రభుని ఏం చేయాలి? ఇట్లా అందరిని బాగు చేస్తాడు, అందరిని స్వస్థపరుస్తాడు అని శాస్త్రులు పరిసయ్యులకు ప్లాన్ చేసి ఈయన ఏం చేద్దాము అని చూసిండు. అప్పటి నుంచి యేసుప్రభు మీద పగ పెంచుకున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వింటున్నా? ఏం చేద్దాం ఈయనను, ఎక్కడ దొరికించుకుందాం ఈయనను ఎక్కడైనా పట్టుకుందామంటే ఈయన చుట్టూ ఎప్పుడు ఎవరుంటారు? ప్రజలు ఉంటారు. యేసుప్రభు ముట్టుకుంటే బాగా అవుతండి, మాట్లాడితే బాగా అవుతండి. గుడ్డూరికి కామిగా టచ్ అయితే కళ్ళు వచ్చే. ఆ కుష్ఠరోగులను శుద్ధిలోగా అంటే బాగుపడుతుంది. ఇంత అద్భుతాలు జరుగుతుంటే
ఎక్కడ దొరికి ఈయన ఏం చేద్దామా అని ఎవరు ఆలోచించారు? శాస్త్రులు పరిసయ్యులు ఈయనని ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ చేసిండు. నేను మీకు చెప్తున్నా, నువ్వు చర్చకు వస్తున్నారు, మీరు మీ కులం నుంచి కూడా మీరు చూస్తారు, లోకంలో ఉన్న వ్యక్తులు కూడా చూస్తారు. వీళ్ళు ఇంత భక్తులా? ఏ రకంగా వీళ్ళను ఎక్కడో సందర్భంగా వీళ్ళని పక్క పెట్టాలని చూస్తారు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు చిన్నప్పుడే పుట్టాలన్నప్పుడు జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు రాజా అని ఏ రోజున అడిగితే గ్రంథాలు విప్పు చూడమంటే బెత్లెహేములో పుట్టిందని రాబడ్డది. రాజుకు ఒక ఆలోచన వచ్చింది. తెల్లారి వరకే మొత్తం చిన్న పిల్లలను 2 years లో పిల్లలను అందరినీ చంపాలని ఆజ్ఞ రాత్రి సృష్టించింది. ఎవరు? రాజు. కానీ దేవదూత అదే రాత్రి యోసేపును మధ్యాహ్నం లేపి, యోసేపు లే, నువ్వు నజరేతుకు పారిపో, ఇదే రాత్రి ఇప్పుడే యేసు ప్రభుని చంపాలని చూస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్పింది. నేను చెప్తున్నా, మరణం తప్పించడం కూడా యెహోవా వశం. ఆరోగ్యంగా ఉండొచ్చు, సడన్ గా పోతాం. హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? ఎంతమంది యాక్సిడెంట్ అవుతారు, ఎన్ని రకాలుగా చెప్తారు లోకంలో. బ్రతికినప్పుడే నేను చెప్తున్నా, దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి, బ్రతికినప్పుడే దేవుణ్ణి తెలుసుకోండి. సచ్చినాక మనం మట్టిగా మారిపోతాం. ఎంతటి వాడైనా ఈ డిగ్రీలు, ఈ హోదాలన్నీ మనం కల్పించుకునే. అవునా? దేవుని బిడ్డలారా, మనము మట్టి వారిని మర్చిపోకముందు దేవుని తెలుసుకోండి. కానీ శాస్త్రులు పరిచయులు ఒక మంచి కార్యం చేసిండు. యేసు ప్రభు మాటతోటి ఊర్చి చేయగలమంటే చక్కమైందనే ఆలోచన ఉన్నదా? లేదు. ఎలాగో సంవరిస్తాం, చంపుదామని ఆలోచన చేసి ఆలోచన మళ్ళీ చదవండి. ఏమి చేయదుమా అని ఆలోచన చేస్తాడు. వెర్రి కోపం. అరే ఒకడు బాగా అయితే కోపం ఎందుకు? దేవుడు అతన్ని బాగు చేస్తే ప్రజలకు కోపం ఎందుకు? యేసుప్రభు ఏం చేసిందని జీసస్ రిజెక్టెడ్ బై ఆల్ పీపుల్. యేసుప్రభు ఏం తప్పు చేసిందని ప్రజలందరూ ఆయనను నిరాకరించిండు, సిలువ కొట్టిండు. ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ తప్పు లేదు. నువ్వు యేసుప్రభుని నమ్మితే తప్ప నీ కులంలోకి వెళ్ళి వచ్చి యేసుప్రభు నీ ప్రార్థన వింటాడు. యేసుప్రభుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను దీవిస్తాడు, నేను బాగు చేస్తాడు. అంతే కదా. నీ మీద వెర్రి కోపంతో కులము జనము నేను వెలువేయడానికి కారణం ఏంది? యేసుప్రభు మీద కూడా శాస్త్రులు పరిచయులు ఈయనని ఎలా చంపుదామా, ఎలా ఏం చేద్దాము అని కనిపెట్టిండు. ఇప్పుడు ఒకటి అర్థమైందా? ఊసు చేయగలవాన్ని బాగు చేసినందుకు చంపాలి, ఎట్లా చంపుదాం? కానీ ప్రజల మధ్య ఉంటాడు కదా అని చూసింది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని బిడ్డారా, ఒకసారి యోహాను సువార్తలకు రండి. 11వ అధ్యాయం 43 నుంచి 44 వరకు చూడండి. యోహాను సువార్తలో క్లియర్గా రాయబడ్డాయి. ప్రతి సువార్తలో కూడా ఉంటుంది, మీరు గమనిస్తే తెలుస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచ్చిన చదవండి. చూడండి, లాజరు చనిపోయి అప్పటికి ఎన్ని రోజులైంది? 4 days. 4 రోజులైన శవం లేతదా? లేవదు. ఇక్కడ 4 రోజులైంది. మరియా, మార్త, లాజరు కుటుంబాన్ని దేవుడు ప్రేమించిండు. అయ్యా, మా తమ్ముడు రోగంతో ఉండడంటే యేసుప్రభు వెంటనే ఆ ఇంటికి పోయి ప్రార్థన చేయలేదు. అప్పటికి చనిపోయిండు, లాజరు చనిపోయిండు, పూడ్చిపెట్టబడ్డాడు. మనం కూడా ఎప్పుడైనా ప్రార్థన చేస్తే జీవితంలో జరగకపోతే మన ముఖం చాలా చిన్నపుచ్చుకుంటాం. అస్సలే వద్దు. ప్రతిది కూడా మన జీవితంలో ఒక మేలు కొరకే దేవుడు చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాజరు చనిపోయి పూడ్చిపెట్టబడ్డాడు. అయితే మళ్ళీ వచనం 43 నుండి
చూడండి సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. మా అత్త మరియా మీ తమ్ముని ఎక్కడ పెట్టిండ్రు, నా సమాధి దగ్గరికి కొత్త అని అంటే ఊరు బయట సమాధి పెట్టాయి కదా, ఆడికి యేసుప్రభుని తీసుకెళ్ళిపోయింది. పోగానే యేసుప్రభు ఏం చెప్పింది తెలుసా? ఆ సమాధి మీద ఉన్న రాళ్ళ బండలు అవన్నీ తీయమని చెప్పింది. తీసేసిండు. యేసుప్రభు ఒక్కటే మాట్లాడాడు, లాజర్ బయటికి రా అని పిలిచిండు. ఏమన్నాడు? లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా పిలిచిండు. అప్పుడు ఏం జరిగింది? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు లేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. చూడండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిండు. సమాధికి వెళ్ళి లేచి వచ్చిండు. అయితే అప్పుడు అక్కడ ఏం జరిగింది? అతని ముఖమున రుమాలు కట్టి చనిపోయిన కొత్త బట్టలు కడతారు కదా, ఆనవాయితీ అప్పటి నుంచే ఉన్నది, ఇప్పుడేం కొత్త కాదు. సమాధి చేసిండు, కొత్త బట్టలు చుట్టిండు. యేసు ప్రభు లాజర్ పిలిచిండు. లాజర్ బయటికి రాని వారిని సమాధికి వెళ్ళి లాజర్ వచ్చాడు. ఇక్కడ సమాజము యేసు ప్రభు మాటను గమనించాలి. మనం ఎందుకు యేసు ప్రభు నమ్ముతున్నామంటే ఆయన శవాలను సైతం పిలిస్తే లేచినాయి, దయ్యాలు గతగలవరికినాయి, రోగాలన్నీ వదిలిపోయినాయి మనుషులను. తుఫాన్, గాలి, సముద్రం, ప్రకృతి ఆగిపోయింది. అంత గొప్ప దేవుని ఎలా ఆరాధిస్తున్నావు? అంత గొప్ప దేవుని నమ్మితే నేను కుల బహిష్కరణ చేస్తారా? చూడండి దేవుని బిడ్డలారా, భయపడద్దు. జీవం కలిగిన దేవుని మీరు తెలుసుకున్నారు. అదే విశ్వాసంలో విద్యార్థులు సాగిపోవాలి. ఇక్కడ సమాధి దగ్గరకు వచ్చి లాజర్ బయటికి రాని బిగ్గరగా పిలవగానే చనిపోయిన లాజర్ లేచి బయటకు వస్తుండు. అప్పుడు ఏం చెప్పిండు యేసు ప్రభు? వెంటనే అతని కట్లిప్పండి అని యేసు ప్రభు చెప్పిండు. లేచి కదులుతుండు కదా, కట్లిప్పిండు. ఇంకా అసలు దేవుడు విశ్వాసులకు పాస్టర్లకు ఒక మంచి వాగ్దానం ఇచ్చిండు. ఒకసారి మత్తాయి 10:8 చూడండి ఏమి ఇచ్చిండు. ఆ వచనం చదవండి. మత్తాయి సువార్త 10:8 చూడండి. చూడండి, నేను చెప్పడం కాదు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి. యేసుప్రభు ఇచ్చిండు ఎవరికి? దేవుని సేవకులకు, డిసైపుల్స్, శిష్యులకు అప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు పాస్టర్లు, బోధకులు, స్వార్థికులకు ఇది వర్తించదా? ఈ వచనాలు వర్తించాయా? రోగులను స్వస్థపరచాల్సిన బాధ్యత దైవ సేవకులది కాదా? చెప్పండి. ఏదో బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడమే కాదు, హల్లెలూయా అనుకుంటా డోర్ కొట్టుకోవడమే కాదు. యేసు ప్రభు ఎక్కడ స్వార్థ సేవ చేసినా రోగులు వచ్చిండ్రు, బాగు చేసిండ్రు. ఆయన బోధలు, ఆయన మాటలు, ఆయన పవర్ ఉన్నది. మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నా, పేతురు గారికి సర్వు రాదు. యొప్పే అనే గ్రామంలో తబిత అనే ఒక శిష్యురాలు చనిపోయింది. చనిపోయి మరి ఆమెను మేడగల మీద పండబెట్టి వర్తమానం పంపిండు. అయ్యా నువ్వు తడుగు చేయకుండా రా, తడుగు చేయకుండా రా, డోర్లక్క చనిపోయింది అనగానే పేతురు గారు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి సజీవురాలుగా డోర్కను వారికి అప్పచెప్పిండు. అప్పుడు అంతా ఇది బాగా స్ప్రెడ్ అయి వ్యాపించిపోయింది. పేతురు ప్రార్థన చేస్తే శవం దొరకక లేచింది. ఏది? ఎవడు ఆపుతాడు దేవుని ఆశ్చర్య కార్యమును? అక్కడ మీరు అపొస్తలుల కథను చూస్తే ఆ యొప్పే అంతటా కూడా అదంతా తెలియబడ్డది. నేను మీకు చెప్తున్నా దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. మనము బయట చెప్పడమే కాదు, క్రియలు లేని విశ్వాసం వృతం. ఎంత నువ్వు డోలు కొట్టుకుంటా, ఎన్ని నైట్ ట్రైన్ పెట్టి వెళ్తాం, క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి. ఇక్కడ చనిపోయిన వారిని లేపుడి, రోగులను స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఇంకా
కుష్ఠరోగులను శుద్ధిగా చేయండి, ఉచితంగా కొన్ని తిని ఉచితంగా ఇవ్వండి. ఏమిస్తాడో నేను పలాని వాళ్ళ ఇంటికి పోతే కాంకర్ ఏమిస్తానో ఆశపడడం కాదు. వింటారా? నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడ్డది. పనివాడు తన జీతానికి పాత్రుడు కదా, యథార్థంగా పనిచేస్తే దేవుడు పంపడా? నేను మీకు అది కూడా ఒకటి చెప్తా. ఈ ఏరియా తీసుకుంటే కరువు కాలంలో 3.5 సంవత్సరంలో కాకులతోటి దేవుడు ఏరియాని పోషించలేదా? కాకులు ఉదయం సాయంత్రం రొట్టె మాంసం తీసుకొచ్చి మరి అప్పచెప్పలేదా? ఏరియా దగ్గరనే రొట్టె మాంసం తీసుకొచ్చి ఏరియాకి ఇచ్చేది. దేవుని బిడ్డారా, మీరు నిజంగా దేవుల్లో ఉన్నప్పుడు ఏ భయం లేదు. యేసు ప్రభువుని నమ్మండి, ఏ తెగులుని కూడా సమీపించాడు. కానీ లోకం వైపు, కులం వైపు, జనం వైపు చూడకండి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా. యేసు ప్రభువు దగ్గరే ఉన్నాడు, పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు పండుకున్నప్పుడు గాలి తుఫాన్ బాగా వస్తుంది. శిష్యులందరూ భయపడిపోతారు. మొదట మేము నశించిపోతున్నాం, లేదే గాలి తుఫాన్ బాగా వస్తుంది అన్నాడు. నేను మీకు చెప్తా, యేసు దేవుడు ఎదులో ఉంటే ఎందుకు రాబోయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. నీ గుండెలో నిజంగా దేవుడు ఉంటే ఏ దేవుడిని కూడా సమీపించదు. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ గాలి తుఫాను వస్తుంది, బోధకుడు మేము నశించిపోతున్నాం అన్నప్పుడు లేచి యేసుప్రభు ఒక మాట అయినా ఘాటైన మాట అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుచున్నారు అని గాలిని సముద్రాన్ని గద్దించినట్టు మనము చూస్తున్నాం. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, గాలి సముద్రంలో గద్దించగానే ఆగిపోయినట్లు మనం చూస్తున్నాం. దేవుని మాటకి ఎంత పవర్ ఉన్నది. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఎటువంటి వాడు గాలి సముద్రమైన మాట ద్వారానే ఆపేసిండు. నీ కుటుంబంలో తుఫాను కాపడా ఆపుతాడు, కానీ నువ్వు నమ్మలేవు కదా. చూడండి, ఆగిపో అనగానే కాంగా అయిపోయింది, నిమ్మలం అయిపోయింది. దేవుని బిడ్డాలని నేను మీకు అదే జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభువు ఇంత గొప్పవాడు. ఈయన గుడ్లోడు కాదా, మరి కుమారుడు కాదా? ఇంత జ్ఞానం ఎక్కడ తినకు, ఇంత పవర్ ఎక్కడని కూడా శాస్త్రులు పరిచయులు ఈయనను నిఘా పెట్టి చూసిండు. ఎట్లా తప్పుకున్నా, ఈయనను ఎట్లా తప్పాలని ప్లాన్ చేసిండు. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయనను ఏ రీతిగా ఎందుకు సిలువ వేసిందంటే దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేసిందంటే, లాజరు సమాధి దగ్గర పోయిండు, లాజర్ బయటికి రాని పిలిచిండు. చనిపోయిన వాడు 4 రోజులకు లేచి బయటకు వచ్చినాక కట్లు విప్పిండు. నీ జీవితం కుళ్ళిపోవచ్చు, నీ ఏజ్ అయిపోవచ్చు, నీ జీవితంలో ఇక బ్రతకను అనొచ్చు. దేవుడు ముట్టి ఆశీర్వదించి స్వస్థపరిచి ఆపడం ఎవరు చెప్పండి? నా జీవితంలో అయితే దేవుడు నన్ను ముట్టిండు, నన్ను బాగు చేసిండు. ఎవరు ఎన్ని చెప్పినా నేను పోయింది పెద్ద ఏషియన్ హాస్పిటల్లో, బతుకొని చచ్చిపోతారు తీసుకపోతే అన్నారు. కానీ నాకు మాత్రం ఏం భయం అనిపించలేదు. నాతో ఉన్న వాళ్ళు సంఘం చాలా మంది విశ్వాసులు బాధపడ్డారు. దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు వైపు చూడండి, జీవిత యాత్రలో సాగిపోండి. మన ఇంట్లో మరణమైన, రోగమైన, కష్టమైన, ఇబ్బందులైనా రావచ్చు. ఎప్పుడైనా ఒకరోజు పోతామనే నిరీక్షణ కలిగి జీవిత యాత్రలో ప్రభును మనం వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మీరు అట్లనే ఇంకా చూడండి, 47 నుంచి యోహాను సువార్త 47 నుంచి 53 వరకు చూడండి. క్లియర్ గా రాయబడ్డది. యోహాను సువార్త 11 47 నుంచి 53 వరకు. తొందరగా. కాబట్టి ప్రధాన యాజకులు, పరిశీలనను, మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాం, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలను చేయుచున్నాడే. చూడండి, శాస్త్రులు, పరిశీలు, ప్రధాన యాజకులు ఏమనుకుంటున్నాను, అబ్బా ఈ మనుషుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడు,
మనం చూసుకుంటూ ఇట్లుంటే బాగుండదు. ఇతన్ని ఎలాగైనా ఇతని ఫెయిల్యూర్ కూడా చేయాలి, ఇతన్ని సంహరించాలి, చంపాలి అని డిసైడ్ అయిపోతాను. ఇక చదువు. మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పి. చూడండి, మనం ఇట్లనే చూసుకుంటుంటే ఇట్లనే దేవుని వాక్యము, దేవుని విషయాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు చెప్తాడు. ఇదంతా లోకమంతటా స్ప్రెడ్ అవుతుంది. వేరే వాళ్ళు వచ్చి మనం ఆక్రమించుకుంటారు. మొదలు లేకుండా చేద్దామని ఆలోచించుకుంటాను శాస్త్రులు, పరిసయ్యులు. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పాను. 57 వరకు తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని 53 కాగా దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండేది. చూడండి, యేసు ప్రభుని లేపిన కాడి నుంచి లాజర్ చనిపోయి లేచిండు కదా, లాజర్ బయటికి రాని లేచిన కాడి నుంచి ఆ దినము నుంచి యేసు ప్రభుని చంపాలని చూస్తున్నారు. ఏం తప్పు చేసిండండి? ఏం లేదు. ఊసు చేయగల వారిని బాగు చేస్తే మెరుగుతుంటుంది, ఎక్కడ దొరుకుతారని చూసిండు. లాజర్ను లేపినందుకు ఆ దినం నుంచే ఎప్పుడు చంపాలని చూస్తుండ్రు. నేను మీకు ఒకటి చెప్తున్నా, మనం ఏదన్నా ఉన్న కాడికి మాట్లాడితే గిట్టులో కష్టమే అవుతుంది అది, అవునా? కాబట్టి వాళ్ళకు మనం ఆపోజిట్ అవుతాం. కాబట్టి ఏదేమైనా యేసు ప్రభు మాత్రం ఈ లోకానికి వచ్చిండు, అందరినీ రక్షించడానికి వచ్చిండు, చనిపోయిన వారిని లేపిండు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిండు. ఇంకొకటి మీరు అదే మత్తయి సువార్త 12లో చూడండి. మత్తయి సువార్త 12:22 నుంచి 24 వరకు చూడండి. తొందరగా. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునై ఉన్న ఒకడు ఆయన యొద్దకు తేబడెను. యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు ఏ రోజునైనా బాగేస్తాడు కదా. ఒకరికి ఏం పట్టింది? దయ్యము పట్టిన గుడ్డివాడును. దయ్యం పట్టిన గుడ్డివాడు, వాడు గుడ్డివాడు, 2 కళ్ళు కనబడాయి. మూగవాడు, వాడు మూగవాడు, వానికి కన్ను కనబడాయి, నోటి మాట రాదు. ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ సమాజంలో కూడా కన్ను కనబడే మాటలు రావచ్చు. అలాంటికి దయ్యం ఉంటుంది. ఇప్పుడు కూడా ఫిట్స్ ఎవరికి వచ్చిన దయ్యం ఉంటుంది ఖచ్చితంగా. నేను మీకు ప్రభు వాక్యాలు బట్టి చెప్తున్నా, నేను పరిశీలించి చెప్తున్నా. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చిండ్రు? దయ్యం పట్టిన గుడ్డివాడు, మూగవాడు, మనకి కన్ను కనబడే మాట రాదు. అయితే ఏం జరిగింది? ఆయన యుద్ధకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. చూడండి, యేసుప్రభు దగ్గరకు రాగానే వాడిని ముట్టి బాగా చేసిండు. వెంటనే వాడికి నోరు వచ్చింది, చూపు వచ్చింది. జనాలు చూసి సంతోషపడాలా, కోప్పడాలా? అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ప్రజలంతా చాలా ఆశ్చర్యపడతారు. అరే, గుడ్డోడు చూస్తాడు, మనకి ఇంతసేపు నోటి మాట లేదు, చక్కగా మాట్లాడుతుంటూ అనుకున్నారు. అయితే అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా? ఈయన దావీదు కుమారుడు కాదా అని చెప్పుకొని చుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయినా. యేసుప్రభు ఏం మాట్లాడతాను? వీడు వాడని మాట్లాడతాను. అసలు వీడు దయ్యాలకే అధిపతి, వీడు యోసేపు కుమారుడు కాదా, మజ కుమారుడు కాదా అని సింపుల్ గా తీసేస్తాను. నేను మీకు ఒకటి చెప్తాను, ఒక అద్భుతం జరిగిందంటే దేవుని కార్యం చూడాలి, కానీ వీడు వాడు అని మాట్లాడుకుంటూ సులువుగా చేస్తూ ఇన్ని అద్భుతాలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీడు యోసేపు కుమారుడు కాదా, మజ కుమారుడు కాదా, వీడిని ఇట్లనే చూసుకుంటూ ఊరుకుందామా, వీడిని ఎలాగైనా సంపాది మనం అని చెప్పి డిసైడ్ అయిపోయిండు. దేవుని బిడ్డారా, ప్రార్థనకు వచ్చే మిమ్మల్ని లోకం చూస్తుంది, సాధారణ చూస్తారు. ఎక్కడ దొరుకుతుంది ఈయన ఎక్కడ దొరుకుతాడు, పోకుండా చేయాలని ప్లాన్ చేస్తాడు. మీరు ప్రార్థన ద్వారా చేయించాలి. ఇంకా చదువు. దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొడుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిది.
వీడు దయ్యాలకు అధిపతి కాబట్టి వీడు పెద్ద దయ్యం ఎందుకు దానివల్లే వీడు దయ్యాలను నిలబడతాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఒక ఇంటికి ఆ ఇంటి వాళ్ళే ఆ ఇంట్లో తండ్రి కుటుంబానికి వేరుగా ఆ ఇల్లు ఉంటుందా? పిల్లలు భార్య అంతా చెల్ల అయిపోతారు కదా. నేను దయ్యాలకు అధిపతిని దయ్యాలనే ఇలా ఉంటే అవి ఎక్కడ ఉంటాయి? దేవుడు ఇచ్చిన అధికారం యేసుప్రభు శిష్యులకు కూడా ఇచ్చింది కదా. దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చింది కదా. ప్రతి ఒక్కరు వాక్యాన్ని బాగా ధ్యానించి మనం యథార్థమైన సేవ చేస్తే సమాజంలో అనేకులు ఇంకా ప్రభుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. యేసుప్రభు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే సిల్వ కొట్టిండు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, దయచేసి తీసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బెతేనిలో కుష్ఠరోగి అయిన సిమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డు తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టమెందుకు, దీనుడు గొప్ప. ఇక్కడ యేసు ప్రభు సీమోని ఇంటికి భోజనానికి పోయిండు. ఆయనకు ఉన్న రోగం ఏంటి? కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగి ఇంటికి యేసు ప్రభు భోజనానికి పోతే ఒక స్త్రీ మిక్కిలి చాలా కాస్ట్లీ అద్దరు సెంటు పట్టుకొని వచ్చింది. వచ్చి యేసు ప్రభు తల మీద పోసింది. ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు. చూడండి, శిష్యుల కోపం ఎందుకు అవుతుంది? ఆశ్రయం కొచ్చుకున్నది, యేసు ప్రభు మీద పోయాలనుకున్నది. యేసు ప్రభు తల మీద పోయాలి, ఎంత మంచి సెంట్ అనుకొని ప్రభుని అంతగా ప్రేమించిన స్త్రీ తీసుకొచ్చింది. యేసు ప్రభు తల మీద పోతే శిష్యులకు బాగా కోపం వస్తుంది. ఇదేంటి ఇంత నష్టం ఎందుకు చేస్తుంది అని బాగా కోపం వచ్చింది. కన్ఫ్యూషన్. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అని వాళ్ళు ఏమనుకుంటారు? ఇదంతా ఇంత విలువైన సెంటు తెచ్చి యేసు ప్రభు తల మీద పోస్తుంది, ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అనుకుంటాను. ఈ శిష్యుల 12 మందిని ఎవడన్నా ఒకటి ఇచ్చిండు ఆ పేదలకు? ఎవరేయలేదు. కానీ ఉత్తమడలైతే గట్టిగా చెప్తారు, ఏదైనా చేసి చూపించాలి. క్రియలు లేని విశ్వాసం వృతం. నేను నా ప్రభువుకు ఇది పొయ్యాలని ఆమె తెచ్చుకుంటే ఆమెను ఎందుకు గర్తించాలి? ఎందుకు వీళ్ళకి ఎందుకు వస్తారు కోపం? ఒక మంచి పని జరిగితే కొంతమంది ఒప్పుకోరు. మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యమో ఏదో జరుగుతుంటే 2 రోజులకు కూడా అసలు అదంతెందుకు? యోసేపుకు యాకోబు రంగురంగులాంటి కొడుకుగా మంచిని పుట్టించినందుకు అందరికి ఏమని వచ్చింది? అరే రంగురంగులాంటి ఉడుకున్నాడు వస్తాను, దీన్ని చంపి ఎక్కడేద్దాం? గోతులేద్దాం. మళ్ళా దాన్ని చీల్చి ఇది నీదేనా నీ కొడుకుదేనా అని తండ్రికి వర్తమానం పంపిండు. అయ్యో ఇది నా కొడుకు నేను పుట్టించిన తండ్రి చాలా ఏడుస్తాడు. కొంతకాలానికి యాకోబు వృద్ధుడైనాక కొడుకు యోసేపు రాజైనాక అప్పుడు తెలిసిపోయింది అసలు కథ. ఇవాళ నేను నువ్వు చేసిన ప్రతి మంచో చెడో తీర్పు రోజు జరుగుతుంది. యేసు ప్రభును ఎందుకు సిల్వేసింది అనుకుంటా? నువ్వు ఏం తప్పు చేయలే. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిండు. పాపం నుంచి, రోగం నుంచి, శోధన నుంచి, మన బాధల నుంచి తప్పించడానికి ఈ లోకానికి వస్తే ఆయన అంటేనే గిట్టని వారు. ఆయన ఒక మంచి కార్యం చేసినందుకు ఆయన పట్టి చిత్రించినటువంటి శిల్వకేసిండు. ఇక్కడ ఇంకా కొంతమంది శాస్త్రులు ప్రధాన యాజకులు ఏమనుకుంటారంటే ఈమె ఏమతో ఎటువంటిదో ఈయన మీద కాసేపు కూర్చుందని అనుకుంటారు. అనుకొని ఈయన ఎక్కడ పట్టుకొని కొట్టి చంపుదామా అని కనిపెట్టిండు. అంతే, ఏ తప్పు చేయలేదు ప్రభు. నీ కొరకు నా కొరకు వచ్చిండు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎందుకు సిల్వేసిండ్రో మీకు అర్థమైందండి. లాజరు లేపినందుకు, సమాధికి లేపినందుకు ఈయనని ఎంత చంపుదాము అని కనిపెట్టిండు. ఇంకా పూర్తి చేయగలవాన్ని బాగు చేసినందుకు ఎంత చంపుదాం అనుకున్నారు. ఇంకా ఇక్కడ మోగమైన దయ్యమేలా కొట్టిండు.
వాడికి మూగవాడు గుడ్డివాడు బాగు చేసినందుకు వీడు ఇట్లాంటి చేస్తాడా అని చంపాలని కనిపెట్టిండు. నేను మీకు ఒక్కటే చెప్తాను, నువ్వు క్రీస్తులో ఉంటే ఏం భయం లేదు. ఇంకొకటి కూడా నేను చెప్పి నేను ముగిస్తాం. లూకా సువార్తలోకి రండి, 2వ అధ్యాయం. దయచేసి మార్క్స్ వార్త 2:1-8 వరకు చూసుకొని ముగించుకున్నాం. వాక్యం వినండి. మార్క్స్ వార్త. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చింది గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చూడండి, యేసుప్రభు ఒక రోజు ఒక దగ్గర బోధించినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నా కూడా రోగులు, అనేక రకాలైన వ్యాధులతో ఉన్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడతాను. అయితే 4 ఒక పక్షవాయు గల వాడిని కాళ్ళెక్కలు పెట్టి ఎంతమంది ఎత్తుకొచ్చిండ్రు? 4 ఎత్తుకొచ్చిండ్రు ఒక మంచంలో. అయితే అక్కడ ఏం జరిగింది? చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. చూడండి, యేసుప్రభు దగ్గరకు రావాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి యేసుప్రభు దగ్గరికి ఆ పేషెంట్ తీసుకురాలేకపోయింది. ఆయన ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆ 4 ఏం చేసిందంటే ఇల్లు పైకెక్కి ఆ కప్పు ఇప్పిండ్రు. ఇక్కడ మీరు అందరినీ వాక్యాన్ని గమనించాలి. ఆ కప్పు ఇప్పేటప్పుడు మట్టి పెట్టలు మరి గూనె పేకలు ప్రభుత్వం బట్టి ఎట్లుంటది, కష్టం కదా. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఎక్కిండ్రు, జాగ్రత్తగా విప్పిండ్రు. మళ్ళా ఇక్కడ కిందున్న పేషెంట్ జాగ్రత్తగా పైకి తీసిండ్రు. పైనుంచి జాగ్రత్తగా యేసుప్రభు ముంగట దించిండ్రు. ఎంత కష్టమైన పని చూడండి. మీరు ఇప్పుడు ఎవరైనా ఎక్కి పలాని పని చేయమంటే ఎంతో కొనుక్కుంటే ఎక్కుతాం. అక్కడ చూడు, ఆ చదువు ఆ వాక్యం చదువు. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. పై ముందుకొని పై నుంచి మళ్ళా పరుపుతోటి యేసుప్రభు దగ్గర దించిండు. ఈ 4 విశ్వాసం ఎంత గొప్పది అంటే వీళ్ళు ఎంత శ్రమ పడ్డారు. ఆ సందు విప్పేటప్పుడు పెంకలు పడకుండా, మట్టి రాలకుండా, ప్రభు మీద ఏది పడకుండా అంత జాగ్రత్తగా ఇప్పిండు. పేషెంట్ను పైకి లాగిండు, మళ్ళా కింది క్షేమంగా దించిండు. దేవుని నమ్మినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా కూడా ఓపిక, కష్టం, వినయం, తగ్గింపు అన్నీ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇప్పుడు నాకు దేవుడా నాకు ఇది కావాలి అనగా ఇస్తాడా? నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే ఇస్తాడు. ఒక యజమాని దగ్గర ఎంత నమ్మకంగా ప్రార్థన పని చేస్తే నీకు ఆ యజమాని ఇస్తాడు. నమ్మకం లేకపోతే దేవుడు ఇయ్యడు. దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. యేసుప్రభు మీద నమ్మకం ఉన్నది ఈ 4కి. యేసుప్రభు ఎలాగైనా నేను బాగు చేస్తాడు. కానీ నేను యేసుప్రభు దగ్గరికి పేషెంట్ తీసుకుపోవాలని పైకి ఎక్కిండు. ఎక్కేటప్పుడు జాగ్రత్త ఎక్కాలి, ఎక్కడమే కాదు విప్పేటప్పుడు జాగ్రత్త ఇప్పాలి. ఇప్పిండు, మళ్ళీ పేషెంట్ పైకి తీసుకొని జాగ్రత్తగా దించినాక ఏం జరిగింది చూడు. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక పక్షవాయు వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు ఫస్ట్ వాళ్ళ లోపల ఏం చూసిండు? విశ్వాసం చూసిండు. నువ్వు గుడికి వచ్చినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యం. దేవుడు ఉన్నాడు, బాగు పెట్టుకోండి, విశ్వాసం ఉంచండి. దేవుడు ఉన్నాడు, బాగు చేస్తాడు. నువ్వు తల్లి గర్భంలో పిండమైనప్పుడే దేవుడు నిన్ను చేసిండు. ఆ విశ్వాసం, వాళ్ళ విశ్వాసాన్ని చూసి కుమారుడా ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువు గారితో చెప్పాను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చొని ఉండేది. వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? చూడండి, యేసుప్రభు దగ్గర యేసుప్రభు ఏమన్నాడు? కుమారుడా నీ పాపములు నేను క్షమిస్తున్నా అనగానే అక్కడ శాస్త్రులు అంటే లాయర్లు, బాగా అందరూ ఉండి ఏంది
పెద్దదా? గిద్దరు చెప్తాడు పాపాలేంది ఈయన దేవుడు క్షమించడానికి అని యేసు ప్రభువును విమర్శిస్తున్నారు. అయితే దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడినే దూషిస్తాడు ఈయన. దేవుడు ఏమన్నా? దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకోలేదు. వాళ్ళు శాస్త్రులు పరిచయం అనుకున్నారు దేవుడే క్షమించాలని, యేసు ప్రభువుని క్షమించేది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకునే ఆలోచనలు కూడా దేవుడు తెలుసుకున్నాడు. అయితే వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకున్న యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, దేవుడు వెంటనే ఆత్మలో తెలుసుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకో అమ్మా, గుడికొచ్చి నువ్వు నిద్రపోయినా దేవుడు తెలుసుకుంటాడు. గుడికొచ్చి నీ ఆలోచనలు పరధాన్యంలో తెలుసుకుంటాడు. వాళ్ళ ఆలోచనలు దేవుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమంటాడు? ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇలాంటి సంగతులను ఎందుకు హృదయాలలో చెడుగా ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడువని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకోండి వారితో చెప్పి, పక్షవాయు గల వారిని చూసి నీవు లేచి నీ పరుపునెత్తుకుని ఇంటికి పొమ్మని వాడు నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను. చూడండి, ఆ పక్షవాయు గల వారిని వెంటనే యేసుప్రభువు అన్నాడు, లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పో అనగానే వాడు తక్షణమే కాళ్ళ పడిపోయిన వెంటనే లేచి తన పరుపెత్తుకొని తన ఇంటికి పోయిండు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని, మనం ఇలాంటి కార్యములు ఎప్పుడు చూడలేదు చెప్పుకొనుచు దేవుని మహిమపరుస్తాను కొంతమంది. కానీ శాస్త్రుల పరిచయం ఏమనుకుంటాను తెలుసా? ఈయనను ఇది దేవదూషణ చేస్తాడు, ఈయనను ఎట్లా లేపేద్దాం, ఇక్కడ ప్రైవేట్ జరగవద్దు, ఇక్కడ గుడి ఉండొద్దు, ఇక్కడ ఏం జరగవద్దు. ఇప్పుడు క్రైస్తవత్వం మీద ఎంతమందికి లేదు? ఇన్ని హింస ఏదొచ్చినా అది చేయిని అడ్డం పెట్టి సూర్యకిరణాలను ఆపలేరు అన్న నిజంతో దేవుని వాక్యాన్ని కూడా ఎవరు ఆపలేరు. వింటున్నా దేవుని బిడ్డవా, యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు, కానీ అద్భుతాలు చేసినందుకు, చనిపోయిన వారిని లేపినందుకు మరి యేసుప్రభుని పట్టుకుని సిలువ కొట్టింది. అందుకే యేసుప్రభుని ఎందుకు సిలువ వేసిందో అర్థమైంది కదా. బాగు చేసినందుకే సిలువ కొట్టింది. కాబట్టి నా నిమిత్తము జనులను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించింది. పరలోకమందు మీ ఫలం అధికమైపోతుంది. దేవుని వైపు చూడాలి. ఇది 70 ఏళ్ల యాత్ర. 70 ఏళ్ల తర్వాత మన కళ్ళు కలబడి పన్ను చూసిపోతే కాళ్ళు నడవరాదు పరిస్థితి ఎట్లుంటది? దారుణంగా ఉంటుంది. అందుకే దేవుని తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతికి దేవుని మహిమదిద్దాం, లోకానికి మాదిరిగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మేము వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం గల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నీ వాక్యం విన్న బిడ్డలు తండ్రి స్థిరంగా మీ వాక్యంతో నింపబడి అనుదినం జీవితయాత్రలో మీరు స్తుతించే బిడ్డలుగా దీవించండి. ఈరోజు యేసు ప్రభువుని ఎందుకు శిలువకేసిలో వారికి అర్థమైంది నాయన. మేము కూడా అర్థం చేసుకున్నాం. మాకు మంచి జ్ఞానం, వేచిన తెలివి, మంచి ఆరోగ్యం ఆశ దయచేయండి. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.